భారతదేశవాళీ క్రికెట్లో ప్రస్తుతం స్మరణ్ రవిచంద్రన్ అనే పేరు మారుమోగుతుంది. 22 ఏళ్ల ఈ కర్ణాటక యువ బ్యాటర్ ఫార్మాట్ల అతీతంగా వరుస సెంచరీలు, డబుల్ సెంచరీలతో చెలరేగిపోతూ భారత్ క్రికెట్లో పెను సంచలనంగా మారాడు. ఎడమ చేతి వాటం అటాకింగ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన స్మరణ్ ప్రస్తుత రంజీ సీజన్లో ఆకాశమే హద్దుగా విజృంభిస్తున్నాడు. 13 ఇన్నింగ్స్లో 2 డబుల్ సెంచరీలు, 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీల సాయంతో 950 పరుగులు చేసిన స్మరణ్ ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అవతరించాడు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ బ్యాటర్ ఆయుష్ దోసేజాను అధిగమించాడు. స్మరణ్ భీకర ఫామ్ చూసి సహచర క్రికెటర్లు షాక్ అవుతున్నారు. విశ్లేషకులు సైతం అబ్బరపడుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో స్మరణ్ ఉగ్రరూపం దాల్చాడు. 2 ఇన్నింగ్స్లో సెంచరీలు చేసి భీకర ఫామ్ను కొనసాగించాడు. స్మరణ్ సహదేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ శివాలెత్తడంతో ఈ మ్యాచ్లో కర్ణాటక బంపర్ విక్టరీ దశగా సాగుతుంది. తాజా ప్రదర్శనతో స్మరణ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1500 పరుగుల మైలురాయిని దాటాడు. 25 ఇన్నింగ్స్ల స్వల్ప కెరియర్లో 3 డబుల్ సెంచరీలు, 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సహాయంతో 1500 పరుగుల మార్క్ను క్రాస్ చేశారు. అతని కెరియర్ సగటు 72కు పైగా ఉంది. స్మరణ్ సెంచరీల మూత, పరుగుల ప్రవాహం ఫస్ట్ క్లాస్ క్రికెట్కు మాత్రమే ఫలితంగా కాలేదు. ఈ మైసూరు కుర్రాడు లిస్ట్ ఏ క్రికెట్లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవల కర్ణాటక విజయ్ హజారే వన్డే ట్రోఫీ సాధించడంతో స్మరణ్ అత్యంత కీలక పాత్ర పోషించాడు. సెమీఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీతో పాటు ఫైనల్లో మెరుపు సెంచరీ చేసి తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు. లిస్ట్ ఏ ఫార్మాట్లో మొత్తం 14 ఇన్నింగ్స్లు ఆడిన స్మరణ్ 96.48 స్ట్రైక్ రేట్తో 50కి పైగా సగటున 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సహాయంతో 604 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఏ ఫార్మాట్తో పోలిస్తే స్మరణ్ టీ20 ఫార్మాట్ రికార్డ్ ఓ మోస్తారుగా ఉంది. పొట్టి ఫార్మాట్లో స్మరణ్ 13 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి 162.45 స్ట్రైక్ రేట్తో 3 అర్ధ సెంచరీల సహాయంతో 489 పరుగులు చేసి పర్వాలేదనిపించుకున్నాడు. బౌలింగ్లోనూ మెరిపిస్తున్నాడు. స్మరణ్ విధ్వంసకర బ్యాటింగ్తో మాత్రమే కాకుండా బౌలింగ్లోనూ మెరిపించగల సమర్థుడు. కుడి చేతి హాఫ్ స్పిన్ బౌలింగ్ చేసే స్మరణ్ కీలక సమయాల్లో బంతితోనూ మ్యాజిక్ చేయగలడు. లోకల్ క్రికెట్లో అతను బౌలింగ్లోనూ ప్రూఫ్ చేసుకున్నాడు. స్మరణ్కు ఐపీఎల్ 2025లో ఊహించని విధంగా అవకాశం వచ్చింది. ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా గాయపడడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ స్మరణ్కు తీసుకుంది. అయితే స్మరణ్కు ఆ సీజన్లో అవకాశాలు దక్కలేదు. స్మరణ్పై భారీ అంచనాలు ఉన్న ఎస్ఆర్హెచ్ అతన్ని 2026 సీజన్కు కూడా రిటైన్ చేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో స్మరణ్కు అవకాశం దొరికి ఇదే తరహాలో చెలరేగితే త్వరలోనే టీమిండియా తలుపులు తట్టడం ఖాయమని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.